నీవే ప్రియరాగం పలికే నవగీతం, ప్రేమే మన కోసం వెలసే. లోకాల శాంతి మురిసింది, మన మనసుల్లో రాగాల కాంతి విరిసింది. నీవే ప్రియరాగం పలికే నవగీతం, ప్రేమే మన కోసం వెలసే. లోకాల శాంతి మురిసింది, మన మనసుల్లో రాగాల కాంతి విరిసింది. గ్లోరియా 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 గ్లోరియా. దివినేలే దేవుడు ఉదయించగానే, ఇలలోన ప్రకృతి పులకించగా. పరలోక దూతలు స్తుతించగానే, జగమంతా ఉప్పొంగి వర్తించగా. నీడే ప్రియరాగం పలికే నవగీతం, ప్రేమే మన కోసం వెలసే. లోకాన శాంతి మురిసింది, మన మనసుల్లో రాగాల కాంతి విరిసింది. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం నర్మెట్ట విచారణ, దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు మేకల విర్చినమ్మ, షవరెడ్డి, శోభారాణి, శిశిరా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు, చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా రాబోయే కాలంలో కూడా దేవుని కృప ఆశీర్వాదములు తోడ్పాటు ఎల్లప్పుడూ ఉండులాగున కుటుంబీకులందరికీ మంచి ఆరోగ్యము, శిష్యులకు బంగారు భవిష్యత్తు మరియు దైవజ్ఞానం, దేవుని కాపుదల ఎల్లప్పుడూ ఉండాలని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కీర్తిశేషులు గురుశ్రీ పాశం ఆరోగ్యం జయంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు విశ్రాంత పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 డాక్టర్ గాలిబాలి తండ్రి గారి 61వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు దయచేయమని ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయకుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఇదిగో నేను ప్రభుదాసురాలను, నీ మాట చెప్పున జరుగునుగాక. మరియ తల్లి దేవునికి ఇచ్చిన మాట ప్రకారము జీవిస్తూ ఉన్నది. మరియ తల్లి చెప్పినటువంటి మాటలలో మరియ తల్లికి ఉన్నటువంటి విశ్వాసము, విధేయత, త్యాగము, వినయము, సంపూర్ణ సమర్పణ అనేవి ఆమె మాటలలో మనకి వినిపిస్తూ ఉన్నవి. మరియ తల్లి సంపూర్ణ సమర్పణ ద్వారా దేవుని చిత్తం ఏమిటో తెలుసుకొని ఆ చిత్తానుసారము ఆమె జీవితంలో జీవిస్తూ ఉన్నది.
మరియ తల్లి ఆమె జీవించినటువంటి జీవితము ద్వారా విశ్వాసులైనటువంటి మనందరము కూడా, దేవుణ్ణి నమ్మేటటువంటి మనందరము కూడా, దేవుణ్ణి ప్రేమించేటటువంటి మనందరము కూడా మన జీవితాలలో దేవుని సంకల్పము, దేవుని చిత్తము, దేవుని దృష్టిలో ఉత్తమమైనది ఏమిటో మనందరము కూడా తెలుసుకోవాలి. తెలుసుకొని దాని ప్రకారము మనందరము కూడా జీవించాలి. దేవునికి ఒకసారి మాట ఇచ్చిన తరువాత ఆ మాట ప్రకారము మనము జీవించాలి. మరి మరియ తల్లి దేవునికి మాట ఇచ్చిన తరువాత ఆమె జీవితాలలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, అవమానాలు ఆమె జీవితాల్లో ఇవన్నీ ఎదురైనా కానీ వీటన్నిటినీ భరించి దేవుని మీద నమ్మకం ఉంచి భారము వేసి దేవుని అందే నిజమైనటువంటి ఆనందము ఉన్నది అని మనందరికీ కూడా ఆదర్శమూర్తిగా ఆమె పలికినటువంటి పలుకులలో మనకి అర్థమవుతూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో పాల్పంచుకున్నటువంటి మనందరము కూడా మన యొక్క జీవితాలలో దేవుని చిత్తాన్ని మనము తెలుసుకొని ఆ చిత్తానుసారముగా జీవిస్తూ ఉన్నాము. నిజమైనటువంటి ఆనందము దేవుడు మనకిచ్చినటువంటి పనులలో మనము చూస్తూ ఉన్నామా, లేక ఈ ప్రాపంచిక వ్యామోహాలలో మనము పడి మన యొక్క జీవితాన్ని దేవునికి దూరముగా చేసుకొని దేవునికి వ్యతిరేకముగా చేసినటువంటి పనులను జ్ఞాపకము చేసుకొని పశ్చాత్తాపపూరితమైనటువంటి హృదయముతో ఈ దివ్య బలి పూజలో పాల్పంచుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమ్మ మాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర పరిశుద్ధ కన్య మరియమ్మ, గర్భఫలముల ద్వారా నీ మహిమాన్వితమైన తేజస్సును లోకంలో ప్రత్యక్షము నార్చితివి. ఇంత ఆశ్చర్యకరమైన ఈ మనిషి అవతార పరమ రహస్యమును సంపూర్ణ విశ్వాసముతో గౌరవించి దానిని మేము మర్యాదలతో కొనియాడునట్లు నీ కృపను అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములో జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సంసోను పుట్టుక దేవదూతచే ఎరిగింపబడెను. మొదటి పట్టణము న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 2 నుండి 7 వరకు మరియు 24 నుండి 25 వచనములు. ఆ కాలమున జోరాసీమలో మనోవానుదాను వంశస్థుడొకడు వసించుచుండెను. అతని భార్య గొడ్రాలు. ఒకనాడు దేవదూత ఆమెకు ప్రత్యక్షమై, నీవు గొడ్రాలువు కానీ ఇక గర్భవతివై బిడ్డను కనెదవు. ఇక మీదట జాగ్రత్తగా నుండుము. ద్రాక్షసారమును కానీ ఘాటైన మాధ్యమును కానీ సేవింపకము. అసూచికరమైన పదార్థములను ముట్టుకొనకము.
నీవు గర్భవతివై బిడ్డను కనెదవు. ఆ శిశువు తల జుట్టు కత్తిరింపరాదు. ఆ బిడ్డడు నీ కడుపున పడినప్పటి నుండి వ్రతతర్పుడై ఉండును. అతడు ఇశ్రాయేలు ఫిలిష్తీయుల నుండి కాపాడును అని చెప్పెను. ఆమె భర్త చెంతకు వచ్చి, నాకు దివ్య పురుషుడొకడు కనిపించెను. అతని ముఖము దేవదూత ముఖము వలె మిలమిల మెరిచి ఉండెను. అతడెక్కడి నుండి వచ్చునో నేను ఎరుగను. అతడు తన పేరు కూడా తెలపలేదు. కానీ ఆ దివ్య పురుషుడు నాతో, నీవు గర్భవతివై బిడ్డను కందువు. ఇక మీదట ద్రాక్షాసారమును కానీ ఘాటైన మద్యమును కానీ సేవింపకము. అసూచికరమైన పదార్థములను ముట్టుకొనకము. నీవు జన్మించబోవు శిశువు పుట్టుక నుండి ఆ మరణాంతరము వ్రతతర్పుడై జీవించును అని పలికెను. అంతటా ఆమె కొడుకును కని సంసోను అని పేరు పెట్టెను. ఆ శిశువు పెరిగి పెద్దవాడయ్యెను. యావే అతనిని చల్లని చూపు చూచెను. సంసోను జోరా ఎస్టోవోలు నగరముల మధ్య గల దాను మైదానమునుండగా యావే ఆత్మ అతనిని పురికొల్పెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తుంగి చూసి ధరణి పువ్వులు విరిసి ఊగే, దివ్య బాలుడు మురిసి నవ్వే, లోకమంతా సంతసించి నేడు. నింగి తారలు తుంగి చూసి ధరణి పువ్వులు విరిసి ఊగే, దివ్య బాలుడు మురిసి నవ్వే, లోకమంతా సంతసించి నేడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నింగి తారలు తుంగి చూసి ధరణి పువ్వులు విరిసి ఊగే, దివ్య బాలుడు మురిసి నవ్వే, లోకమంతా సంతసించి నేడు. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. 1వ అధ్యాయము 5వ వచనము నుంచి 25వ వచనం వరకు. యోదయ దేశపు రాజగు హేరోదు కాలమున అభియా వర్గమునకు చెందిన జక్రయ్య అను యాజకుడు ఒకడుండెను. అతని భార్య అహరోను వంశీయురాలగు ఎలిజబెతమ్మ. వారిద్దరూ దేవుని దృష్టిలో నీతిమంతులై ఆయన ఆజ్ఞలకును నియమములకును బద్ధులై ఉండిరి. ఎలిజబెతమ్మ గొడ్రాలగుట చేయి వారికి సంతానము లేదు. ఇద్దరును కడువృద్ధులు. ఒక దినము జకరియా తన వర్గము వంతు ప్రకారము దేవుని సన్నిధిలో యాజక విధిని నెరవేర్చుచుండెను.
ఆనాటి యాజక సంప్రదాయానుసారముగా అతనికి దేవాలయంలోకి వెళ్ళి ధూపము వేయవంతు వచ్చెను. అతడు ధూపము వేయు సమయమున ప్రజలు వెలుపల ప్రార్థన చేయుచుండిరి. అప్పుడు ధూపపీఠమునకు కుడి ప్రక్కన దేవదూత ప్రత్యక్షమాయను. దేవదూతను గాంచి జకరియా తొట్రుపడి భయపడెను. అప్పుడు దేవదూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన ఆలకించబడినది. నీ భార్య ఎలిజబెతమ్మ ఒక కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుము. నీవు ఆనందముతో ఉప్పొంగెదవు. అతని జన్మము అనేకులకు సంతోషకారణమగును. ప్రభువు దృష్టిలో అతడు గొప్పవాడగును. ద్రాక్ష రసము గాని మద్యమును గాని పానము చేయడు. తల్లి గర్భమునని పవిత్రాత్మతో నింపబడును. అతడు ఇశ్రాయేలు సంతతిలో అనేకులను ప్రభువగు దేవుని వైపు మరలించును. అతడు ఏలియా ఆత్మను శక్తియును గలవాడై ప్రభువునకు ముందుగా నడుచును. తల్లిదండ్రులను బిడ్డలను సమాధానపరచును. అవిధేయులను నీతిమంతుల మార్గమునకు మరల్చును. ప్రభువు కొరకు సన్నద్ధులైన ప్రజలను సమాయత్తపరచును అనెను. అంతటా జకరియా దేవదూతతో, ఇది ఎట్లు జరుగును? నేను ముసలివాడను, నా భార్యకు కూడా వయసు వాలినది అని పలికెను. అప్పుడు దేవదూత, నేను గాబ్రియేలును, దేవుని సన్నిధిలో ఉండువాడను. ఈ శుభ సమాచారము నీకు అందచేయుటకు పంపబడితిని. నీవు దేవుని విశ్వసింపనందున అది నెరవేరు వరకు మోగవాడవై ఉందువు అని పలికెను. ఇంతలో వెలుపలి ప్రజలు జకరియా కొరకు వేచియుండి, దేవాలయమున అతను ఇంత జాగు చేయుటకు కారణమేమిటి అని ఆశ్చర్యపడిరి. జకరియా కొంతసేపటికి దేవాలయం వెలుపలకు వచ్చెను, కానీ అతడు ఏమీ మాట్లాడలేకపోయెను. అది చూచి జనులు అతనికి దేవాలయంలో దివ్య దర్శనమైనది అని తెలుసుకొనిరి. జకరియా మగవాడై సైగలు చేయుచుండెను. పరిచర్య దినములు ముగియగానే జకరియా తన ఇంటికి వెళ్ళిపోయెను. కొన్ని దినములు గడిచిన పిదప జకరియా భార్య ఎలిజబెతమ్మ గర్భమును ధరించెను. 5 మాసముల వరకు ఆమె పరుల కంట బడకుండెను. ఈనాటికి ప్రభువు నాపై కరుణ చూపెను, ప్రజల మధ్య నా నిందను పోగొట్టెను అని ఆమె పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరము కూడా మరియ తల్లి దేవునికి ఇచ్చినటువంటి మాటను గురించి ధ్యానించుకుందాము. మరియ తల్లి చెప్పినటువంటి మాట, ఇదిగో నేను ప్రభుదాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. ఈ మాటలే మానవ చరిత్రను మార్చిన మాటలు. మరియ తల్లి పలికినటువంటి మాటల్లో ఆమెకు దేవుని పైన ఉన్నటువంటి విశ్వాసము, దేవుని ఎడల చూపించినటువంటి వినయము, విధేయత, త్యాగము, సంపూర్ణ సమర్పణకు ఆమె చెప్పినటువంటి మాటలు చిహ్నాలు. మరి మరియ తల్లి దేవునికి ఇచ్చినటువంటి మాట మరి ఎంతో ధన్యతగా మనకు వినిపిస్తూ ఉన్నది. అందుకే మనము ఈనాటి వాక్యములో కూడా చదువుకున్నటువంటి విధముగా మనము లూకా సువార్త 1వ అధ్యాయము 48వ వచనంలో మనము చదువుకున్నట్లయితే, ఏలయనా ఆయన తన దాసురాలి దినావస్థను కటాక్షించెను, ఇక నుండి తరతరములు వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు అని మరియ తల్లి చెబుతూ ఉన్నది. మరియ తల్లి తనను తాను ప్రభు దాసురాలు అని తన యొక్క మాటలలోనే మనందరికీ కూడా వినిపిస్తూ ఉన్నది. ఇది నిజమైనటువంటి ఆధ్యాత్మిక వినయానికి చిహ్నము. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు
దేవుణ్ణి విశ్వసించేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి మనందరము కూడా దేవుని సేవకులము. దేవుని పని చేయడానికి, దేవుని సంకల్పానికి నెరవేర్చడానికి, దేవుడు మనకిచ్చినటువంటి పనిని నెరవేర్చడానికి మనందరము కూడా ఈ లోకానికి పంపబడ్డాము అని మరియ తల్లి ఎలాగైతే మనందరికీ కూడా నేను ప్రభు దాసురాలను అని వినయముగా తెలియచేస్తూ ఉన్నదో, మనందరము కూడా మన జీవితాలలో ప్రభువు మనకి అప్పగించినటువంటి పని ఏమిటో మనందరము కూడా తెలుసుకోవాలి అని ఈనాటి వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది. అలాగే ఇక్కడ మనము చదువుకున్నట్లయితే ప్రభు దాసురాలు అని చెప్పడం ద్వారా మరియ తల్లి ఆమెలో ఉన్నటువంటి వినయము గురించి, తగ్గింపు, దీనత, మరి ప్రభు దగ్గర మనము ఎంత తగ్గింపు జీవితాన్ని జీవించాలో, ఎంత దీనతతో వినయముతో మనందరము కూడా ప్రభు దగ్గర ఉండాలో, ఎవరైతే మరి ప్రభు దగ్గర వినయముతో దీనతతో జీవిస్తూ ఉంటారో వారు దేవుని యొక్క అనుగ్రహాలు వారి యొక్క జీవితాలలో పొందుతారు అని మరియ తల్లి ప్రగాఢముగా మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నది. అష్టభాగ్యాల్లో కూడా మనము చదువుకున్నట్లయితే మనకి చక్కగా అక్కడ పలికినటువంటి మాటలు, దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది, వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. మరి దేవుని దృష్టిలో మనము నిజముగా దేవుడు మన నుండి కోరుకునేది వినమ్రత, అలాగే దీనత. మరి మరియ తల్లిని ఎన్నుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి? స్త్రీలందరిలో కూడా మరియ తల్లికి ఉన్నటువంటి వినయము, దీనత ఎవరికీ కనిపించలేదు. అందుకే మరియ తల్లి మరి స్త్రీలందరిలో కూడా ఆశీర్వదింపబడినది అని మనకి దేవుని వాక్యము మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నది. అందుకే మనము మరి వాక్యములో కూడా మనము చదువుకున్నట్లయితే ఎవరైతే ప్రభు పట్ల మరి భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో వారిని ఎల్లవేళ తరతరముల వరకు దేవుడు వారిని దీవిస్తాడు అని మనకి లూకా సువార్త 1వ అధ్యాయంలో మనము 48వ వచనంలో మనందరము కూడా చదువుకుంటూ ఉంటాం. కానీ ఎవరైతే మరి ప్రభు పట్ల మరి భయభక్తులు లేకుండా మరి అహంభావముతో, గర్వముతో మరి జీవిస్తూ ఉంటారో మరి వారిని దేవుడైనటువంటి మన దేవుడు వారిని ఎదిరించును అని మనకి ఈనాటి వాక్యము తెలియచేస్తూ ఉన్నది. మనము లూకా సువార్త 1వ అధ్యాయము 51వ వచనంలో మనము చదువుకున్నట్లయితే ఆయన తన బహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించును అని మనకి పరిశుద్ధ గ్రంథము లూకా సువార్త 51వ వచనంలో రాయబడుతూ ఉన్నది. అలాగే యాకోబుకు రాసిన లేఖ 4వ అధ్యాయము 6వ వచనంలో మనము చదువుకున్నట్లయితే దేవుడు అహంకారులను ఎదిరించి వినమ్రులకు కృపను అనుగ్రహించును. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పాన్ని మన యొక్క జీవితాలలో మనము తెలుసుకోవాలి అంటే మరికి ఉండాల్సినటువంటి మొదటి లక్షణము తగ్గింపు జీవితము, దీనత, అలాగే వినమ్రము కలిగినటువంటి హృదయము. అలాగే మనము రెండవ విషయాన్ని మనము ఈనాటి వాక్యము ద్వారా మనము తెలుసుకున్నట్లయితే మరియ తల్లి చెప్పేటటువంటి గొప్ప సాక్ష్యము ఏమిటంటే మన విశ్వాస యాత్రలో మనకు ఉండాల్సినటువంటి కేంద్ర బిందువు, మన జీవితానికి ఉండాల్సినటువంటి కేంద్ర బిందువు దేవుని చిత్తము. రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 2వ వచనంలో మనము చదువుకున్నట్లయితే మానవుని యొక్క జీవితంలో ఉత్తమమైనది దేవుని సంకల్పము, దేవునికి సమ్మతమైనది, సంపూర్ణమైనది తెలుసుకునేటయే. మరి మరియ తల్లి జీవితం ద్వారా మనందరికీ కూడా మరియ తల్లి చెప్పినటువంటి వాక్యం ఏమిటి? మనందరము కూడా మన జీవితాలలో దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని, ఆ చిత్తానుసారముగా జీవించాలి అని మనకి మరియ తల్లి మనందరికీ కూడా గొప్ప సాక్ష్యాన్ని చెబుతూ ఉన్నది. మనము కీర్తనలు 40వ అధ్యాయము 8వ వచనంలో మనం చదువుకున్నట్లయితే నీ చిత్తమును నెరవేర్చుట నాకు సంతోషము, పరమానందము. మరి మరియ తల్లి కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చుటలో ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని ఆమె పొందుతూ ఉన్నది. మరి మరియ తల్లికి మరి మొట్టమొదటిగా
దేవదూత గాబ్రియేలు దేవదూత మరి ప్రత్యక్షమై ఆమెను దర్శించినప్పుడు ఆమె దేవదూత పలికినటువంటి మాటలు, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, నీవు దేవుని అనుగ్రహాన్ని పొంది ఉన్నావు, నీవు గర్భమును ధరించి ఒక కుమారుని కనెదవు. మరి ఈ మాటలు ఎప్పుడైతే మరియ తల్లికి ఇంకా వివాహం అవ్వలేదు, మరి వివాహానికి సిద్ధపడుతున్నటువంటి తరుణంలో మరి గాబ్రియేలు దూత ప్రత్యక్షమై మరి స్వయాన ఒక స్త్రీకి, వివాహం అవునటువంటి స్త్రీకి చెప్పినప్పుడు ఆమె ఒక స్త్రీగా తనలో తాను ఎంతగానో కలత చెందుతూ ఉన్నది, బాధపడుతూ ఉన్నది, నా గురించి సమాజము ఏమనుకుంటూ ఉన్నది అని ఎంతగానో దిగులతో దీనతతో ఉంటూ ఉన్నది. అందుకే ఆమె ఆ యొక్క దూతను ప్రశ్నిస్తూ ఉన్నది, నేను పురుషును ఎరుగను కదా, ఇది నా యొక్క జీవితంలో ఎలా సాధ్యమవుతూ ఉన్నది అని అడిగినప్పుడు, నీవు విశ్వాసముతో దేవుని పట్ల నీవు భయభక్తులు కలిగి జీవించి ఉన్నావు కాబట్టి సర్వోన్నతుడు నీపై ఆవరించును, పవిత్రాత్మ శక్తి నీపై ఆవరించును, ఆయన యొక్క సర్వోన్నతుని యొక్క శక్తి ద్వారా నీవు నీ యొక్క గర్భమున ఒక కుమారుడు పుడతాడు అని దేవుడు మరి ఈ యొక్క దేవదూత మరియ తల్లికి చెబుతూ ఉన్నది. ఈ యొక్క క్షణాన మరియ తల్లి ఏమీ ఆలోచించకుండా, ఏమీ సందేహాలు, ఆమెలో ఉన్నటువంటి సందేహాలన్నిటిని విడనాడి, సంఘము సమాజము నన్ను ఏ విధముగా భావిస్తూ ఉన్నది, నన్ను అంగీకరిస్తుందా లేదా అని కూడా ఆమె ఆలోచించకుండా వెంటనే ఆమె పలుకున్నటువంటి పలుకులు ఏమిటి, ఇదిగో నేను ప్రభుదాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అని ఆ క్షణమే ఆమె సంపూర్ణ సమర్పణ ఏ విధముగా ఉంటూ ఉన్నదో మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నది. మరి మరియ తల్లి జీవితంలో సంపూర్ణ విధేయత ద్వారా ఆమె తన యొక్క చిత్తాన్ని నెరవేర్చడము కాక దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆమె పూనుకొని మరి మానవాళ్ళ రక్షణార్థమై ఆమె ఈ లోకంలో గొప్ప త్యాగాన్ని చేస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అలాగే ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 6వ వచనంలో మనము చదువుకున్నట్లయితే, క్రీస్తు సేవకులుగా దేవుని సంకల్పమును హృదయపూర్వకముగా చేయుడు అని దేవుని వాక్యము మనందరికీ కూడా తెలియచేస్తున్నది. మరియ తల్లి ఎలాగైతే దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని చిత్తానుసారముగా ఆమె యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకొని మరి మానవాళి రక్షణార్థమై ఆమె రక్షణ ప్రణాళికలో ఒక గొప్ప పాత్రను ఆమె పోషిస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి దేవుని చిత్తాన్ని తెలుసుకున్నప్పుడు, మరి దేవుని చిత్తానుసారముగా ఆమె జీవించేటప్పుడు ఆమె విశ్వాస యాత్రలో మరి సంపూర్ణ సమర్పణలో ఎన్నో కష్టాలకు, ఎన్నో అవమానాలకు ఆమె గురి అవుతూ ఉన్నది. మరి యేసుక్రీస్తు ప్రభువుకి జన్మించిన తరువాత ఆ బిడ్డను మరి దేవాలయంలో సమర్పించడానికి వెళ్ళినప్పుడు సిమియోను ప్రవక్త మరి ఆ బిడ్డను చూసినటువంటి పలుకులు, ఆ బిడ్డను హస్తములలో తీసుకొని, ఇదిగో నీ హృదయము ఒక ఖడ్గము నీ హృదయమున దూసుకొని పోవచ్చున్నది అని వెలుగెత్తి చెబుతూ ఉన్నాడు. మరి అటువంటి పలుకులు పలికినప్పుడు కూడా మరియ తల్లి మరి ఏమి మాట్లాడకుండా ఆ వాక్యముల గురించి తన హృదయములలో మననము చేసుకుంటూ ఉన్నది. మరి ఈ వాక్యాలు యేసుక్రీస్తు ప్రభు కల్వరి సిలువను మోసి ఆ సిలువలో మరణించినప్పుడు మరియ తల్లి యొక్క క్రీస్తు సిలువ చెంత నిలుచుని ఆమె ఎంతో తీవ్రమైనటువంటి బాధకు గురి అవుతూ ఉన్నది. ఆమె హృదయము తీవ్రమతో బాధతో అనుభవిస్తూ కన్నీటితో ఎంతో ఆమె యొక్క హృదయము కదిలిపోతూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవునికి మాట ఇచ్చినప్పుడు, దేవుని చిత్తాన్ని మన యొక్క జీవితాలలో మనము నెరవేర్చాలని పూనుకొనినప్పుడు, దేవుని యొక్క కార్యాలు మనము చేయాలని మనము ఒక పనిని ప్రారంభించినప్పుడు మన యొక్క జీవితాలలో కూడా ఎన్నో ఆటుపోట్లు మన యొక్క జీవితాలలో కూడా ఎదురవుతూ ఉంటవి. మరి ఇటువంటి సమయాలలో మనము మన యొక్క స్పందన అనేది ఏ విధముగా ఉన్నది? ఎలాగైతే మరియ తల్లి ఇదిగో నేను అవును ప్రభు, నేను నీ మాట ప్రకారము నా యొక్క జీవితంలో నేను జీవిస్తాను అని ఎప్పుడైతే దేవునికి మాట ఇస్తూ ఉన్నదో, మరి ఎన్నో కష్టాలు ఆమె యొక్క జీవితాలలో అనుభవిస్తూ ఉన్నది. మరి ఎప్పుడైతే తన యొక్క జీవితాన్ని సంపూర్ణముగా దేవునికి విధేయత చూపిస్తూ జీవిస్తూ ఉన్నదో,
మరి మరియ తల్లి గురించి పలికినటువంటి గొప్ప సాక్ష్యం ఏమిటి అన్నది మనకి దేవుని వాక్యము ద్వారా మనందరము కూడా వింటూ ఉన్నాము. నిన్ను మోసిన గర్భము, నీకు పాలిచ్చిన స్తనములు ధన్యమైనవి అని అక్కడున్నటువంటి స్త్రీలు మరి యేసుక్రీస్తు ప్రభు జీవించినటువంటి జీవిత విధానాన్ని బట్టి తన తల్లి గొప్పతనము గురించి అక్కడ ప్రజలు పొగుడుతూ ఉన్నారు. అందుకే అప్పుడు ఆ సమయంలో కూడా యేసుక్రీస్తు ప్రభు పలికినటువంటి ఈ పలుకులు, దేవుని వాక్కును ఆలకించి దానిని పాటించువారు ధన్యులు. మరి మరియ తల్లి తన యొక్క జీవితంలో సంపూర్ణ సమర్పణను దేవునికి సమర్పించుకుంటూ దేవుని చిత్తం ఏమిటో తెలుసుకొని దానికి తదానుగుణముగా జీవిస్తూ ఉన్నది. అలాగే ఎప్పుడైతే తన యొక్క జీవితంలో ఈ విధముగా జీవిస్తూ ఉన్నదో ఎలిజబెతమ్మ కూడా ఈ విధముగా గొప్ప సాక్ష్యాన్ని మరియ తల్లి గురించి చెబుతూ ఉన్నది. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభువు నమ్ముతున్నటువంటి మనందరికీ కూడా విశ్వాస యాత్రలో మనకి ఎన్నో కష్టాలు వస్తూ ఉంటవి. మరి ఈ కష్టాలన్నీ తట్టుకోవాలి అంటే మనము మన భారాలను ప్రభువు మీద మోపాలి, ప్రభువు మీద నమ్మకం ఉంచాలి. దేవుడు నా ఎడల తన యొక్క కార్యాలు తప్పక నెరవేర్చాడు అన్నటువంటి విశ్వాసం ఉన్నప్పుడు మనకి ఈ లోకంలో ఎదురయ్యేటటువంటి కష్టాలను గురించి మనము భయపడక మన విశ్వాస యాత్రలో మనము ఇతరులకు ఆదర్శపూర్వకముగా మన యొక్క జీవితాన్ని జీవిస్తాము. మరియ తల్లి వలె కీర్తనలు 37వ అధ్యాయము 5వ వచనంలో మనము చదువుకున్నట్లయితే, ప్రభువు మీదనే భారము వేయము, నీవతని నమ్మినచో అతడు నీ కార్యములను నెరవేర్చును. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరియ తల్లి విశ్వాసులందరికీ కూడా ఆదర్శము. ఎందుకంటే ప్రభువును సంపూర్ణముగా తన యొక్క జీవితంలో అనుసరించి తన యొక్క జీవితంలో ఎదురైనటువంటి ప్రతి ఒక్క సమస్యలను సవాళ్లను ఎదుర్కొంటూ దేవునిలోనే నిజమైనటువంటి ఆనందం ఉన్నది అని, దేవునికి నివాస స్థలాలుగా ప్రతి ఒక్కరు కూడా మారాలి అని మనందరికీ మరియ తల్లి తెలియచేస్తూ ఉన్నది. మరి మన జీవితాలలో మనకు ఎదురయ్యేటటువంటి వ్యాధులకు, కష్టాలకు, కన్యలకు, సమస్యలకు మనము ఏ విధముగా స్పందిస్తూ ఉన్నాము అని ఆత్మ పరిశీలన చేసుకుందాము. ఈనాటి వాక్యము ద్వారా మరియ తల్లి ప్రభువుకి ఇచ్చినటువంటి మాట ప్రకారము జీవిస్తూ ఉన్నది. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము కూడా ఈ యొక్క బాప్తిస్మములో మనము కూడా దేవునికి మాట ఇస్తూ ఉన్నాము. నేను ఎల్లవేళలా నాలో ఉన్నటువంటి యొక్క దుష్టాత్మలను, సమస్త అంధకార క్రియలను నేను త్యజించి నేను సంపూర్ణముగా నీలో రక్షణ పొందడానికి సిద్ధముగా ఉన్నాను అని మాట ఇచ్చి ఉన్నాము. మరి క్రైస్తవ యాత్ర, విశ్వాస యాత్రలో మనము ఎంతవరకు నిజమైనటువంటి క్రైస్తవులుగా మన యొక్క జీవితాలలో క్రీస్తుని ధరించి ఉన్నాము అని ఎంతమందికి మనము సాక్ష్యము పలుకుతాము అన్నది నిజమైనటువంటి విశ్వాసము. ఈ దివ్య బలిపూజలో పాల్పంచుకున్నటువంటి మనందరము కూడా మరియ తల్లి వలె దేవుని చిత్తానుసారముగా జీవించి ఇతరులకు ఆదర్శప్రాయులుగా జీవించేటటువంటి గొప్ప విశ్వాసమును, విధేయతను, త్యాగమును, సంపూర్ణ సమర్పణను దయచేయమని సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము నీ పీఠములపై ఉంచిన అర్పణములను కరుణతో వీక్షింపుము. ఎన్నో బలహీనతలు కలిగి ఉన్న మేము నమ్మకముతో అర్పించు ఈ కానుకలను నీ దివ్య శక్తితో పవిత్రమున అర్పము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల
నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూను ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ ప్రేమ వలన మానవుని సృష్టించితివి, నీ నీతి ప్రకారము దండించితివి, నీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితివి. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలి మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్వరములను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున విజేయువారు ధన్యులు. ప్రభువు నామమున విజేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆహా విధముగననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుగు యప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువులను, మా అంతోని పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయము. ఉత్థాన మగ్ధము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతుల్యగు మరియ మాతతోను, ఆమె భర్త జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము.
నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాము. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఆనందం మనకెంతో సంతోషం, ఏదో ఆనందం మనకెంతో సంతోషం. మహిమాన్వితుడు మంచి కాపరి దివిని వేడు వేళ, మహిమాన్వితుడు మంచి కాపరి దివిని వేడు వేళ. మన హృదయానికి అప్పరూపమున ఏదించు వేళ, ఏదించు వేళ. పాల్గొందము పరలోకపు విందులో, స్వీకరించుదాం యేసుని జీవాహారమును. పాల్గొందము పరలోకపు విందులో, స్వీకరించుదాం యేసుని జీవాహారమును. ఏదో ఆనందం మనకెంతో సంతోషం, ఏదో ఆనందం మనకెంతో సంతోషం. పునీత ఇగ్నాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి జేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు నన్ను పిలుపడండి, నా మరణ సమయం మందు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నిన్ను స్తుతింపనుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, నీవు మాకు ప్రసాదించిన దీవెనలకై నీకు వందనములు అర్పించున్నాము. మా ప్రస్తుత జీవితంలో నీవు అనుగ్రహించు వరముల కొరకు మేము శ్రద్ధాశక్తులతో నిరీక్షించి మా రక్షకుని జనన మహోత్సవములను అర్థవంతముగా నిర్వహింప మాకు సహాయపడము.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు జయంతి 4వ రోజు నవదిన దివ్యబలి పూజను సమర్పించిన వారు పరిశుద్ధ శిలువ దేవాలయం వనస్థలిపురం విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ పులి అశోక్ కుమార్ హెచ్జెన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము. థ్యాంక్ యూ డియర్ ఫాదర్. అలాగే ఈ దివ్యబలి పూజను తమ యొక్క గీతాలాపనతో నడిపించినటువంటి పరిశుద్ధ శిలువ దేవాలయం వనస్థలిపురం గాయక బృందానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము. కన్నుల నిండుగా క్రిస్మస్ పండుగ, గుండెలు నిండుగా ఆనందముండగా, క్రిస్మస్ పండుగ, గుండెలు నిండుగా ఆనందముండగా, కన్నుల నిండుగా క్రిస్మస్ పండుగ, గుండెల నిండుగా ఆనందముండగా, పరమపురి నుండి పరిశుద్ధ దేవుడు ఉడమిన పుట్టగా, పాపుల త్రోవగా, మహిమల నుండి మహిమాత్ముడు మనుజుడాయగా మరణమునందగా, రండి చేరి కొలిచెదాం, రండి కలిసి పాడుదాం, రండి యేసును అనుసరించుదాం, పదండి ప్రభుని చూపించుదాం, రండి చేరి కొలిచెదాం, రండి కలిసి పాడుదాం, రండి యేసును అనుసరించుదాం, పదండి ప్రభుని చూపించుదాం. వచ్చిన క్షమాపూర్తిని